అమెరికాలో బాపట్ల జిల్లా యువకుడు మృతి చెందాడు. దేవరపల్లికి చెందిన వెంకటేష్ అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. కారులో ప్రయాణిస్తుండగా వరదల్లో వెంకటేష్ గల్లంతయ్యాడని, కారు బ్యాగ్ను గుర్తించినట్లు పోలీసులు వెంకటేష్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కుమారుడి మృతదేహాన్ని త్వరగా రప్పించాలని వెంకటేష్ తల్లిదండ్రులు కోరుతున్నారు. డోర్ తీసి ఉండే చెప్పి ఫోన్ చేశారు వాళ్ళు. అది పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంటంటే ఇంకో గంటలో వస్తాను నేను, తలుపులు తీసేట్టు పెట్టండి అని చెప్పి ఫోన్ చేశారంట వాళ్ళకి. శుక్రవారం నైట్ మాట్లాడామండి. పోతే శనివారం నైట్ ఇది జరిగింది. వాళ్ళు రూమ్మేట్లు ఏం చెప్పారంటే ఫోన్ చేసి వెంకటేష్ అవపట్టం లేదు, కారు నీళ్ళల్లో మునిగిపోయి ఉంది అని చెప్పారు. చనిపోయింది మా మేనమామ వెంకటేష్. ఎంఎస్ చేయటానికని ఫారెన్ వెళ్ళాను. డల్లాస్లో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వస్తుంటే ఫ్లడ్స్ వచ్చి చనిపోయారు. మాకు తెలిసేటప్పటికి 2 రోజులు అయింది. మరి ఎన్ని రోజులకి మరి ప్రాసెస్ అయ్యిందో మరి తెలియదు. 4 రోజులు అంటున్నారు. ఎంత త్వరగా పంపిస్తే అన్నీ వాళ్ళ మీదే ఆశలు పెట్టుకొని బతుకుతున్నారు మా మామయ్య మా రాధ. ఇప్పుడు వాడికేమో జరిగింది. అమెరికాలో బాపట్ల జిల్లా యువకుడు మృతి చెందాడు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, విషాదం నెలకొందని చెప్పవచ్చు. అక్కడ ఎంఎస్ చేసేందుకు వెళ్లిన వెంకటేష్ అనే యువకుడు అమెరికాలో ఇటీవల వచ్చిన వరదల్లో చిక్కుకొని గల్లంతయ్యాడు. పచ్చూరు మండలం దేవరపల్లికి చెందిన వెంకటేష్ గత కొంతకాలంగా అమెరికాలో ఉంటున్నాడు. అక్కడే ఎంఎస్ పూర్తి చేసి ఆయన ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయితే ఇటీవల అతను ఏదైతే కాన్ఫరెన్స్ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఒకసారిగా వరద పోటెత్తింది. ఆ వరదలో చిక్కుకున్న వెంకటేష్ గల్లంతయ్యాడు. వెంకటేష్ తో పాటు అతను ఫోను ఆచూకీ కూడా లభించలేదు. అయితే ఆ వరద వచ్చిన ప్రాంతంలో వెంకటేష్ కారు ఒక్కటే లభించడంతో వెంకటేష్ ఆచూకీ కోసం ప్రస్తుతం అమెరికా పోలీసులు అయితే గాలింపు చేపట్టారు. దీనికి సంబంధించి సమాచారాన్ని కూడా తల్లిదండ్రులకు అందించారు. దీంతో వెంకటేష్ ఆచూకీ లభించలేదని ఇటు పోలీసులు చెప్పడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కూడా ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర సహాయంతో వెంకటేష్ ఆచూకీ గుర్తించి స్వగ్రామానికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది. ఆమె రైట్. థ్యాంక్ యూ వెంకట్రావు.